కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత కృష్ణుడు ఇంకా పాండవులు కలిసి హస్తినాపురం చేరుకుంటారు. ఇప్పుడు గాంధారి కృష్ణుడి వద్దకు వచ్చి, కృష్ణ, నేను బతికుండగానే నా కొడుకులందరూ చనిపోయారు, నాకింతటి పుత్రశోకం కలగడానికి గల కారణం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు గాంధారితో, నీ భర్త ధృతరాష్ట్రుడు 50 జన్మలకు ముందు ఒక వేటగాడు. ఒకసారి సరదా కోసమని 100 పావురాలుండే గూటికి నిప్పు పెట్టి వల వేస్తాడు. ఆ వల వల్ల అన్ని పావురాలు మంటల్లో కాలి చనిపోయాయి. ఆ జన్మలో చేసిన పాపం వల్లే ఈ జన్మలో 100 మంది బిడ్డలను కోల్పోయాడు అని చెప్తాడు. అప్పుడు గాంధారి, మరి నా భర్త చేసిన తప్పుకు నా బిడ్డలను ఎందుకు కృష్ణ నా నుంచి దూరం చేశావు? ఇదే నా కృష్ణ నీ ధర్మం. నేనే గాని పతివ్రతనే అయితే నేటి నుంచి 36 సంవత్సరాల్లో నీ యాదవ వంశమంతా వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తారు. నువ్వు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేవు. చివరికి నువ్వు ఎవ్వరూ లేక ఒంటరి వాడివై చనిపోతావు అని శపిస్తుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, నిన్ను తలుచుకుంటే నీ శాపాన్ని ఆపగలను, కానీ నీలాంటి పతివ్రతల శాపం వృధా పోకూడదు, అందుకనే సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.